ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రభుత్వం ఏమో ఒక రకంగా చెప్తుంది, మేము కూలి వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ పనులు పెడుతున్నామని. వాస్తవ పరిస్థితి ఏమిటని ఈరోజు గ్రామాల్లో పర్యటించడం, ముఖ్యంగా ఉదయం నుంచి యాటకల్లు, అదేవిధంగా ఎర్రంపల్లి, గరుడాపురం ఈ గ్రామాలన్నింటిలో పర్యటించి రావడం జరిగింది. అక్కడ పనిచేసే కూలీలను అడిగితే యాటకల్లులో 10 వారాలుగా డబ్బులు పడలేదు. అదేవిధంగా ఎర్రంపల్లి గరుడాపురంలో అడిగినప్పుడు 5 వారాల నుంచి డబ్బులు లేవు. కూలీలు పనికి రావడం తగ్గిపోయింది. కారణం 10 వారాలుగా పనిచేస్తే ఒక నయా పైసా కూలీ ఇవ్వకపోతే కూలీలు ఎట్లా పనికి వస్తారు? గతంలో గడార్లు తట్టేదానికి ప్రభుత్వం 50 రూపాయలు ఇచ్చేది. అదేవిధంగా ఆటోకు 3 కిలోమీటర్ల పైన పని పెడితే 50 రూపాయలు వాళ్ళ కూలి ఇచ్చేది, అదనపు కూలి. కానీ ఈరోజు ఏ రకమైనటువంటి సదుపాయం గత 4 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. దీనివల్ల కూలీలకు ఒక గడారు తట్టించుకోవడానికి ఎర్రంపల్లి దగ్గర చెప్పింది 100 రూపాయలు పెట్టి ఇక్కడ నుంచి కళ్యాణదుర్గంలో తట్టించుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఆటో ఛార్జ్ 20 రూపాయలు. అంటే కూలీలు సంపాదించిన కూలీ డబ్బుల్లోనే ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించడంలా. ఇన్ని రోజులుగా వారాల కొద్ది బిల్లులు పెండింగ్ ఉంటే కూలీలు ఏం దీని పని చేయాలి? పక్కన పల్లెల్లోనే పనులు లేవు, వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గిపోయినాయి, ఏ రకమైన పనులు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి గ్రామాల్లో పనులు లేవు, ఉపాధి హామీ పనులు మేము 100 రోజులు పెట్టినాము, 280 రూపాయలు కూలి ఇస్తున్నామని జిల్లాలో అధికారులు చెప్తారు. వాస్తవ పరిస్థితి చూస్తే పని ఎంత పడుతుందో తెలియదు, కానీ చేసిన కూలీ కూడా డబ్బులు రాని పరిస్థితి ఒకవైపు ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ ప్రభుత్వం వెంటనే జమ చేయాలి. ఈరోజు పత్రికలకు ప్రభుత్వం లీకేజ్ వార్త ఇచ్చింది, 2 రోజుల్లో డబ్బులు పడతాయని. 2 రోజుల్లో పడతాయో లేదో కానీ మొత్తం మీద ప్రభుత్వం వెంటనే ఇకపోతే మాత్రం కూలీల్లో పెద్ద ఆందోళన బయలుదేరుతుంది. అదేవిధంగా రేపు ఏప్రిల్ నుంచి కొత్త పనులు ప్రారంభమవుతాయి. కొత్త పనుల సందర్భంగానైనా సరే గడారు, పార ఏదైతే వాళ్ళ తట్టలు అవసరమో అవి గతంలాగా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే కళ్యాణదుర్గం ప్రాంతంలో టమోటా పెద్ద ఎత్తున సాగైంది. అక్కడ టమోటా మండి పోయినాం, టోటల్ మండీలన్నీ క్లోజ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే టమోటా గిట్టుబాటు లేదు. పొలాల్లోనే పంటను అట్లే వదిలేసినామని చెప్పేసి రైతులు చెప్పినారు. అంటే టమోటా రాష్ట్రంలోనే బాగా ఎక్కువ విస్తీర్ణంలో పండుతున్నటువంటి జిల్లాల్లో కళ్యాణదుర్గం ప్రాంతం ప్రధానమైంది. ఇక్కడ టమోటా మండీలు ప్రభుత్వం నడపదు, టమోటాకు గిట్టుబాటు ధర లేకపోయినా ఎవరికి పట్టదు. ప్రభుత్వం మాత్రం పైన అసెంబ్లీలో అక్కడ ఇక్కడ రైతులందరినీ ఆదుకుంటున్నామని చెప్తారు. మరి టమోటా రైతుల పరిస్థితి ఏమి? ఇప్పుడు ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అడుగుతున్నప్పుడు ఒక రైతు చెప్తున్నాడు, వెంకటంపల్లి రైతు, 6 ఎకరాలు మామిడి పెడితే మొత్తం పూతంతా రాలిపోతుంది, హార్టికల్చర్లోకి చెప్పినా ఎవడు పట్టించుకోవడం. వాళ్ళు చెప్పిన ఆర్గానిక్ మెడిసిన్స్ కొట్టినారంట వాళ్ళు, అయినా పూతంతా రాలిపోతుందని చెప్తున్నారు. మామిడి, టమోటా లాంటివి కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువ సాగు అవుతున్నాయి. ఈ పంటల పరిరక్షణకు ఉద్యాన శాఖ అధికారులు తక్షణం ఫీల్డ్ లెవెల్లో పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.